హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బల్మేర్ లారీస్ అండ్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతున్న ఆర్గనైజేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం వన్ బై వన్ తెలుసుకుందాం రండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ ముందుగా మనం గమనించినట్లయితే మనకి డిఫరెంట్ క్యాడర్స్కి సంబంధించిన వేకెన్సీస్కి ఇక్కడ మనకైతే జాబ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. మేనేజర్ క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్, సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో మనకి కలకత్తాలో పోస్టింగ్ అనేది ఉంటుంది. మాక్సిమం ఏజ్ 38 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఎంటీఎం కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎంటీఎం అంటే ఏం లేదు, మాస్టర్స్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ లేదా దానికి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా, లేదా ఎంబీఏ లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కానీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ బ్యాచిలర్స్ డిగ్రీలో ట్రావెల్ అండ్ టూరిజంకి రిలేటెడ్గా స్పెషలైజేషన్ చదువుకున్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి మనకి 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనము ఎంటీఎం లేదా ఎంటీఎంకి ఈక్వలెంట్ కోర్స్ లేదా ఎంబీఏ లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే. నార్మల్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ ట్రావెల్ ఆర్ హాలిడేస్ ఇండస్ట్రీ నుంచి మనకైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్కి సంబంధించిన జాబ్స్ ఫ్రెండ్స్. సో పోస్టింగ్ వచ్చేటప్పటికి ఢిల్లీలో ఉంటుంది. మాక్సిమం ఏజ్ 32 ఇయర్స్. ఈ జాబ్కి కూడా మనం ఎంటీఎం లేదా ఎంటీఎంకి ఈక్వలెంట్ కోర్స్, ఎంబీఏ లేదా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి. లేదా నార్మల్ బ్యాచిలర్స్ డిగ్రీ కూడా మనమైతే చదువుకున్నట్లయితే మనం అప్లై చేయొచ్చు. కానీ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ట్రావెల్ అండ్ టూరిజం చదువుకున్న క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఎంటీఎం స్టూడెంట్స్ కి లేదా ఎంబీఏ లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. అదే నార్మల్ బ్యాచిలర్స్ డిగ్రీ స్టూడెంట్స్ అయినట్లయితే 4 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇన్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ టికెటింగ్ లో మనకైతే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఆఫీసర్ లేదా జూనియర్ ఆఫీసర్ ట్రావెల్ కి సంబంధించి వేకెన్సీస్. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి మల్టిపుల్ లొకేషన్స్ లో మనకైతే ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనం బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకుంటే చాలు, మనం అప్లై చేసుకోవచ్చు. కానీ బ్యాచిలర్స్ డిగ్రీలో ట్రావెల్ అండ్ టూరిజం చదువుకున్న క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు అడుగుతున్నారు. అండ్ అలానే మనకి ఇక్కడ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మనకి డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ టికెటింగ్ లో ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే జూనియర్ ఆఫీసర్ కి సంబంధించి మనకి జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కమర్షియల్ డిపార్ట్మెంట్ లో. సో పోస్టింగ్ ఢిల్లీలో ఉంటుంది. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. కామర్స్ స్ట్రీమ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న క్యాండిడేట్స్ కి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి ఫ్రెషర్స్ అనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకి ఎక్స్పీరియన్స్ అనేది కమర్షియల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్ ఎస్పెషల్లీ ట్రావెల్ అండ్ హాలిడేస్ కి సంబంధించి ఉన్నట్లయితే మనకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫ్రెషర్స్ అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఆఫీసర్ ఫారెక్స్ కి సంబంధించి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. జాబ్ లొకేషన్ ఢిల్లీ. మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీలో ట్రావెల్ అండ్ టూరిజం కి సంబంధించి చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. లేదా సర్టిఫైడ్ కోర్స్ కానీ లేదా డిప్లొమా కానీ ఉన్నట్లయితే టూర్స్ అండ్ ట్రావెలిజం లో మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ ఫీల్డ్ లో మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్, ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 7th of February 2024 నుంచి 1st of March 2024 లోపు ఆన్లైన్ మోడ్ లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది మనం ప్రొవైడ్ చేసేటప్పుడు మనం వర్కింగ్ కండిషన్లో ఉన్నవి మనం అయితే ప్రొవైడ్ చేయాలి.
ఎందుకంటే మనం అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మనకి ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ ద్వారా గానీ మనకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. వన్స్ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకైతే క్యాండిడేట్స్‌కి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్స్‌ని బేస్ చేసుకొని క్యాండిడేట్స్‌ని ఫైనల్‌గా జాబ్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్‌కి అయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్‌కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ ఫ్రెండ్స్. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అన్‌రిజర్వ్డ్ అయినట్లయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ, ఎస్టీ అయినట్లయితే 15 ఇయర్స్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే 13 ఇయర్స్ వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనము అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి కాల్ చేసినప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన ఏవైతే డాక్యుమెంట్స్ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ మొత్తం మనమైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెడికల్ ఎగ్జామినేషన్‌లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి ఫైనల్ అలాట్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్‌కి ఎలాంటి ఎగ్జామ్ లేదు అండ్ ఫీస్‌కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. దట్ మీన్స్ ఈ జాబ్‌కి ఫీస్ లేకుండానే డైరెక్ట్‌గా మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.